ఏజెస్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఏ కామా బీల వయసుల మధ్య నిష్పత్తి 3:2. వారి వయసుల మధ్య భేదము 21 సంవత్సరాలైన బి వయసు ఎంత అన్నాడు. చూడండి ఒకసారి చూడండి. A:B ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 3:2. వారి వయసుల మధ్య భేదము అంటే మైనస్, వాళ్ళిద్దరికీ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 3 - 2 అంటే 1. మైనస్ చేస్తే 1 కదా. 1 అనగా 21 సంవత్సరాలు అయితే, అంటే ఇక్కడ A-B భేదము అంటే A-B అంటే 1 అనగా 21 అయితే బి అంటే ఎంత 2 అనగా బి వయసు 2 అనగా ఎంత, ఇది ఇంటూ ఇది 2 × 21 డివైడెడ్ బై ఇక్కడ 1 వేస్తే ఎంత చూడండి ఇక్కడ 42 సంవత్సరాలు. సో బి వయసు 42 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 42 ఇయర్స్. వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఏ వయసు బి వయసుకు 4 రెట్లు. వారి వయసులో మొత్తం 55 సంవత్సరాలు అయినా ఏ వయసు ఎంత అన్నాడు. చూడండి ఒకసారి. A:B. బి వయసు నేను 1 అనుకుంటే ఏ వయసు బి వయసుకు 4 రెట్లు అంటే 1 × 4 4:1. ఓకే, దీనికి 4 రెట్లు అంటే 4:1. అయితే వారి వయసుల మొత్తము అన్నాడు. A+B వారి వయసుల మొత్తం అంటే ఇది, వీళ్ళిద్దరు ఎంత +5 ప్లస్ చేసుకుంటే 5. 5 అనగా 55 సంవత్సరాలు అయితే ఏ వయసు, ఏ అంటే ఇక్కడ 4 అయితే ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ 4 × 55 డివైడెడ్ బై 5. 5 ఎక్కం 11 సార్లు 44 సంవత్సరాలు. ఏ వయసు 44 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 44 ఇయర్స్. ఏజెస్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. A:B వయసుల నిష్పత్తి 4:5. వారి వయసులో మొత్తము 81 సంవత్సరాలు అయిన బి వయసు ఎంత అన్నాడు. చూడండి ఒకసారి. ఇక్కడ A:B ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 4:5 అన్నాడు. తర్వాత ఏమన్నాడు, A+B ఇద్దరు వయసుల మొత్తము అంటే ఎంత 4 + 5 9. 9 అనగా 81 సంవత్సరాలు అయితే బి వయసు ఎంత, బి అంటే ఎంత చూడండి. బి అంటే ఎంత ఇక్కడ మనకి 5. 5 అనగా ఎంత చూడండి ఇక్కడ 5 × 5 × 81 డివైడెడ్ బై 9. 9 81. సో బి వయసు ఎంత అయితే 45 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 45 ఇయర్స్. 45 సంవత్సరాలు. అసలు ఏజెస్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ రాజు హరి కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. వారి వయసుల నిష్పత్తి 7:9 అయినా రాజు వయసు ఎంత, హరి వయసు ఎంత? చూడండి ఇక్కడ రాజు హరి ఎంత 7:9. ఏమంటాడు, రాజు హరి కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు అంటే వీళ్ళిద్దరి యొక్క భేదమేగా మైనస్. ఓకే, వాళ్ళిద్దరి యొక్క భేదం అంటే ఎంత అక్కడ 2 అనగా 4 సంవత్సరాలు అయితే రాజు వయసు అంటే ఎంత ఇక్కడ 7 అనగా ఎంత చూడండి ఇక్కడ 7 × 4 డివైడెడ్ బై 2. సో 14 సంవత్సరాలు రాజు వయసు. హరి వయసు అనుకో చూడండి ఇక్కడ 2 అనగా 4 అయితే హరికి ఎంత 9. హరి ఈజ్ ఈక్వల్ టు 9 అనగా ఎంత చూడండి ఇక్కడ 9 × 4 బై 2 ఎక్కం 2 టైమ్స్ 18 సంవత్సరాలు. సో హరి వయసు ఏమో 18 సంవత్సరాలు, రాజు వయసు ఏమో 14 సంవత్సరాలు. వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ రాజుకి 9 సంవత్సరాల క్రితం వివాహమైనది. ప్రస్తుతము రాజు వయసు అతడి పెళ్లినాటి వయసుకు 1/3 రెట్లుగా ఉంటుంది. అయినా రాజు ప్రస్తుతము వయసు ఎంత? చూడండి ఇక్కడ ప్రాసెస్ ప్రస్తుతము తరువాత క్రితము. ఓకే, ప్రస్తుతము నేను రాజు వయసు నేను 6 అనుకుంటే 9 సంవత్సరాల క్రితము అంటే వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే మైనస్, ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ప్లస్. ఓకే, క్రితం ఎన్ని సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితము అంటే చూడండి ఇక్కడ R - 9 ఇంటూ ఎన్ని రెట్లు అంటాడు 1/3 అంటే 3 × 1 3 1 4 రెట్లుకి సమానము. సో R ఈజ్ ఈక్వల్ టు R - 9 ఇంటూ 4/3. ఈ 3 తీసుకొచ్చేస్తే 3R ఈజ్ ఈక్వల్ టు 4R - 4 9 36. ఓకేనా,
ఈ 36 తీసుకొచ్చేసి అది అటు తీసుకెళ్ళిపోండి. 36 ఈజ్ ఈక్వల్ టు 4r మైనస్ 3r. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతము రాజు వయసు 36 సంవత్సరాలు. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? షార్ట్కట్ మెథడ్ చూడండి. ఇక్కడ షార్ట్కట్ మెథడ్ తండ్రి కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 2:1. 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:2 అయినా 20 సంవత్సరాల తరువాత తండ్రి వయసు ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ వరకు మనకి ప్రస్తుతము జాగ్రత్త చూడండి. ప్రస్తుతము తండ్రి ఈస్టు కొడుకు ఎంత అన్నాడు? 2:1. ప్రస్తుతము తండ్రి ఈస్టు కొడుకు 2:1. 21 సంవత్సరాల తరువాత ఈ సింబల్ ఏంటి? 21 సంవత్సరాల తరువాత 3:2 ఇది. అయితే ఇప్పుడు ఏమంటాడు? ప్రస్తుతము తండ్రి వయసు కనుక్కుందాం. ఇక్కడ ప్రస్తుతము తండ్రి వయసు షార్ట్కట్ మెథడ్ ఏంటి చూడండి. ఇక్కడ ప్రస్తుతము తండ్రి వయసు అంటే 2 ఇంటూ ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ 21. ఎన్ని సంవత్సరాలు ఇది వేసి డివైడెడ్ బై ఈ క్రాస్ 4 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ 1 ఇక్కడ వేయాలి. సో ఎంత వచ్చింది ఇక్కడ? 42 సంవత్సరాలు. ప్రస్తుతము తండ్రి వయసు 42 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల తరువాత అంటే 42 ప్లస్ 20 ఎంత అవుతుంది? 62 సంవత్సరాలు. 20 సంవత్సరాల తరువాత తండ్రి వయసు 62 సంవత్సరాలు. షార్ట్కట్ మెథడ్లో చేయటం ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ప్రస్తుతము తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు. 6 సంవత్సరాల తరువాత తండ్రి కొడుకుల నిష్పత్తి 9:5 అయినా ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? చూడండి ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా. ప్రస్తుతము తండ్రి కొడుకుల నిష్పత్తి. తండ్రి కొడుకుల నిష్పత్తి ఏమన్నాడు చూడండి. కొడుకు వైపుకు రెట్టింపు అంటే 2:1. అయితే 6 సంవత్సరాల తరువాత అంటే ఇట్లా వేసి ఈ సింబల్ 6 సంవత్సరాల తరువాత 9:5. ఓకే, ఇది వేసుకున్న తర్వాత షార్ట్కట్ మెథడ్ ఏంటంటే ప్రస్తుతము తండ్రి వయసు ఎంత? చూడండి, ప్రస్తుతము తండ్రి వయసు అన్నప్పుడు ప్రస్తుతము తండ్రి వయసు 2. ఇక్కడ 2 ఇంటూ ఇది క్రాస్ దీని యొక్క డిఫరెన్స్ 9లో నుంచి 5 పోతే 4 ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 6 ఇయర్స్ డివైడెడ్ బై ఈ క్రాస్ యొక్క డిఫరెన్స్ 5 రోజులు 10 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ 1. ఈ 1 వేసుకుంటే చూడండి 2 4 8 8 5 48 సంవత్సరాలు. ప్రస్తుతము తండ్రి వయసు 48 సంవత్సరాలు. ఇంట్రెస్ట్ బారు వడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 40,000 at 12% per annum ఫర్ 2 years. చూడండి, 40,000 రూపాయలను అప్పుగా తీసుకొని 12% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలెను? చూడండి, ఇక్కడ మనకి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100 ఫార్ములా అది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటో నేను మొత్తం రాస్తాను. P ఈజ్ ఈక్వల్ టు 40,000, R ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు ఇంట్రెస్ట్ ఎంత? 12%. కాలము T ఈజ్ ఈక్వల్ టు 2 సంవత్సరాలు 2 years. అయితే ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇది ఫార్ములా PTR/100. P అంటే 40,000 ఇంటూ T అంటే 2 years 12% డివైడెడ్ బై 100. ఓకే, ఈ 2 0 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ మనకి 9,600 రూపీస్ ఏంటిది? ఇంట్రెస్ట్ వడ్డీనే మనం కట్టాల్సింది ఎంత? 9,600. 9,600 మళ్ళీ అడిగింది కూడా ఎంత వడ్డీ చెల్లించవాలంటే 9,600.